ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం. యూదారాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీలను గూర్చి తెకోవలోని పశుల కాపర్లలో ఆమోసుకు కనబడిన దర్శన వివరము. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపర్లు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండిపోవచ్చున్నది. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనులు పంట దొల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. నేను హజాయేలు మందిరములో అగ్ని వేసేదను, అది బెనధదు యొక్క నగరులను దహించి వేయును. దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను. ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును. బెతేదేనులో ఉండకుండా రాజదండం వహించిన వారిని నిర్మూలము చేతును. సిరియన్లు చెరపట్టబడి కీరు దేశమున కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలయనగా ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారిని అందరినీ కొనిపోయిరి. గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగర్లను దహించి వేయును. అజ్డోదులో నివాసులను నిర్మూలము చేతును. అష్కెలోనులో రాజదండం వహించిన వాడు ఉండకుండా నిర్మూలము చేతును. ఇంకను శేషించి ఉన్న ఫిలిస్తీయులను క్షేమగునట్లు నేను ఎక్రోనును ముత్తెదనని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఎలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ ఎదోమీయులకు అప్పగించరి. నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసేదను, అది దాని నగర్లను దహించి వేయను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలియనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గం పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచు వచ్చెను. తేమాను మీద అగ్ని వేసేదను, అది బొస్రా యొక్క నగర్లను దహించి వేయును. యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఎలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. రబ్బా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని రాజబెట్టుదును. రణకేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించి వేయును. వారి రాజును అతని అధిపతులను అందరూ చెరలోనికి కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.